అడిగారా? ఈ పరిస్థితులు ఉన్నాయంటే చెప్పారు. ఓకే. ఇది ఇక్కడ గల్లి కొట్టేశారు అన్నమాట. రెండు పొలాల పేర్లు చెప్పండి. పొలం ఆ పొలం అప్పుడు కనుక్కోండి. ఈ రెండు పొలాలు ఎవరు ఎందుకు నాకు నాయకులు వచ్చారు, వివిధ జిల్లాల నుంచి నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు గౌరవించుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ మనందరి మీద ఉంది. కాబట్టి మిత్రులారా, మనము ఏదైతే రాజకీయ పార్టీలు మనం అడుగుదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయో, మనం ముక్తఖండంతో ఐకమత్యంతో ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఓటు ద్వారా మాత్రమే ఎవరికైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు అవసరం ఉంది. మరి ముఖ్యంగా రోడ్డు మీద ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య అంతా కూడా జైబీలని పోస్టులో పెట్టుకొని వాట్సాప్ ఫేస్బుక్ ఉద్యమం జరుగుతా ఉన్నాయి. మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా నా ద్వారా నేను ఈ వేదిక ద్వారా ఒకటే తప్పదలుచుకున్నా, ప్రతి ఒక్కరూ కూడా క్యాడర్ క్యాంప్ మెయింటైన్ చేయండి. ప్రతి సంఘం కూడా క్యాడర్ క్యాంప్ మెయింటైన్ చేయండి. గ్రామం నుండి 100 మంది చెప్పులాగా గ్రామం నుండి 5కి వస్తే 22 గ్రామాలు ఉంటే సుమారు 100 నుంచి 150 మంది వస్తారు. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మా కార్యక్రమం సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఎప్పుడైతే కార్యక్రమాలు ఫలితపడ్డాయో ఇటు యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కానీ ఇటు పరిపాలన యంత్రాంగం కానీ మన మీద దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. మనం వాళ్ళ మీద దాడి చేయాలంటే మన జనబలం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు మీద ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు కేబుల్